నా పేరు రాహుల్. తప్పు చేయాలన్న ఆలోచన వస్తేనే భయపడే నేను నాకు తెలియకుండానే చాలా పెద్ద తప్పు చేశాను. ఐ లవ్ యూ కాజల్. చిచి, అదేంటి కాజల్ అలా కొట్టావు? నాకు నీ మీద ఉద్దేశం లేదు షారుఖ్. నాకుంది కాజల్. నాకు లేదు. ఏం జరుగుతుంది? ఎవరు నువ్వు? రమ్మీ బేంపేట్ అందరు గుర్తుపడతారు నన్ను. బ్రహ్మి గారు మీరెందుకు వచ్చారు ఇక్కడికి? వెళ్ళండి. అరే తమ్ము, నువ్వు పర్సన్ గా నేను మాట్లాడుతాను కానీ సెటిల్ చేస్తావు. ఏమైందమ్మా? మాట్లాడేది? అరే కొడుతున్నావు. అరే అరే గిట్లా కొడుతుంది. అరే గిట్లా బ్రహ్మి కొడుతుంది. పోర్పాడుగా అంట బ్రహ్మి. అదేంటి కాజల్ అలా కొట్టావు? ఏ నిన్ను కొట్టలేదని ఫీల్ అవుతున్నావా? ప్రపోజ్ చేస్తే ఇలాగే రియాక్ట్ అవుతా? దేవుడా నువ్వే కాపాడాలి స్వామి. హే రాహుల్, ఏంటి కొత్త డ్రెస్ టక్ బట్టు? ఏంటి మ్యాటర్? అది కళ్యాణ్ గారు. ఒక్క నిమిషం ఆగయ్యా. ఏం చెప్పినా వింటా గాని నాకు పెళ్లి సెట్ అయ్యింది సార్ అని చెప్పావు. చిచి అదేం కాదండి. మరేంటయ్యా? అది ఇవాళ బర్త్డే అండి. ఏంటి నీ బర్త్డేనా? హ్యాపీ బర్త్డే రాహుల్. లేవా? థ్యాంక్స్ అండి. ఏంటయ్యా నువ్వు ముందే చెప్తే ఏదైనా సెలబ్రేషన్ చేసేవాళ్ళం కదా. నాకు అవన్నీ ఇష్టం ఉండవండి. మాకేదైనా సరదానా ఏదో పార్టీ ఇస్తావని. మీరేమి ఇవ్వకపోయినా నేను మీకు పార్టీ ఇస్తాలే అండి. అవునా? ఆ మాట అన్నావు, బాగుంది. కానీ ఏంటయ్యా నసుకుతున్నావు? శ్వేత శ్వేతాని పార్టీకి రప్పించాలి. నేను ఒప్పిస్తాలే. అబ్బో అబ్బో అబ్బో, బర్త్డే బాయ్ ఫేస్ లో కలొచ్చిందయ్యా. ఓ పంజయ్, అమ్మాయికి ప్రపోజ్ చేసాయి. అమ్మో ప్రపోజా? ఏంటయ్యా నేను ప్రపోజ్ చేయమన్నాను, రూమ్ కి తీసుకెళ్ళమన్నట్టు రియాక్షన్ ఇచ్చావేంటి? అవన్నీ ఇప్పుడు వద్దండి, ఇంకెప్పుడన్నా చూసుకుందాం. ఇంకెప్పుడన్నా అనుకున్నావు అనుకో, నా అలా వయసు అయిపోద్ది. ఆ తర్వాత అమ్మాయి నీ దగ్గరకు వచ్చి కొంచెం పక్క జరుగుతారా అని వెళ్ళిపోతుంది. కళ్యాణ్ గారు, మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది. బీ పాజిటివ్. బీ పాజిటివ్, బీ పాజిటివ్. నా బ్లడ్ గ్రూప్ కూడా బీ పాజిటివే. ఇప్పుడు ఏమైంది? మొత్తం నెగిటివ్లో జరుగుతున్నాయి. ఏం చేస్తామండి, కొన్ని జాతకాలు అంతే. ఎంత మార్చాలనుకున్నా మారవు. రండి, లాగిన్ టైం అవుతుంది. వీడికి ఇంకా వెలిగినట్లేదు. వీడు తెలిసన్నాడా తెలియకన్నాడా? అవును, నేను ఎటు వెళ్ళాలి? అటా ఇటా అటా అయితే అయి ఉండొచ్చు. జింకు చిక్కురు జింకు చిక్కురు జింకు చిక్కురు రే జింకు చిక్కురు జింకు చిక్కురు. హలో హలో నందు, ఎందుకు అవినాష్ మానిపోయిన గాయాన్ని మళ్ళీ మళ్ళీ పెద్దగా చేస్తావు? నాకు ఒకసారి మాట్లాడే అవకాశం ఇస్తావా? ఇప్పుడు నీకు మాట్లాడే టైం ఉన్నా నాకు వినే ఓపిక లేదు. ప్లీజ్ ఫోన్ పెట్టే. అర్థం చేసుకోవేంటి? అర్థం చేసుకోలేకపోయాను కాబట్టే లవ్ చేశాను. అరే ఒకసారి కూర్చొని మాట్లాడుకుంటేనే కదా అర్థమయ్యేది. అసలు ఇలా ఎందుకు చేస్తున్నావు నందు? కోపం నాకు రావాలి కదా అవినాష్, నీకొస్తుందేంటి? నీ మీద కోప్పడ్డం కూడా నాకు ఇష్టం లేదు. ప్లీజ్ ఫోన్ పెట్టే.
ఆహా. కనపడవే బాబు. ఏంటో ఎవరి గురించి ఎతుకుతున్నట్టున్నావు? ఏం లేదే. ఛా, నీలో మంచి నటున్నారా రాహుల్? అవునండి, ఇంకా తను రాలేదా? సంకులో పిల్లిని పెట్టుకుని ఊరంతా ఎతుకుతావేంట్రా? ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకో. ఏంటండి? చూస్తే పిల్లలు పుట్టే రోజులు పోయాయిరా. పెళ్ళి మాట్లాడు, మింగిలి విత్ హర్రు. మీరు అన్నది బానే ఉంది కానీ కానీ లేదు, కాకరకాయ లేదు. వెళ్ళి మాట్లాడా. ఇప్పటికిప్పుడు మాట్లాడమంటే ఏం మాట్లాడనండి? వెళ్ళి ప్రపోజ్ చేయరా. హే శ్వేత, హాయ్ కళ్యాణ్. ఈ రోజు మా రాహుల్ గారి బర్త్డే. అవునా? హ్యాపీ బర్త్డే రాహుల్. పార్టీ లేదా? నేను అది అడిగా. ఉందండి, ఇవాళ లంచ్ నాదే. పంచా కళ్యాణ్ అలాగే అంటాడు కానీ లంచ్ ఇస్ ఏ గుడ్ ఐడియా. నాకు కొంచెం వర్క్ ఉంది, అది ఫినిష్ చేసుకొని లంచ్ లో కలుద్దాం. ఓకే బాయ్. రాహుల్ హ్యాపీ బర్త్డే రాహుల్. నీ ముసలి లంచ్ ఏంటయ్యా లంచ్? ఏ పబ్బుకో షికార్కో తీసుకెళ్ళాలి కానీ మంచి ఛాన్స్ మిస్ చేసావయ్యా. మీరు ఊరుకోండి, పబ్బు అనుకోండి. నైట్ లేట్ అయింది, ఆఫీస్కి పొద్దున్నే ఎవడొస్తాడు, అందుకే లంచ్ ప్లాన్ చేసా. కొన్ని జీవితాలు అంతే, ఎంత మార్చాలనుకున్నా మార్చలేం. చూడు చూడు, ఏదో మేలు వచ్చినట్టుంది. అది కాదండి, పొద్దున్నుంచి మన టీం లీడ్ కనపట్లేదు, ఎక్కడికి వెళ్ళినట్టు? ఆడా మన ఆఫీస్లో ఒక అమ్మాయిని కొక్తే మేనేజర్కి తెలిసి తీసేసాలే. ఓహో అవునా? అయితే నెక్స్ట్ టీం లీడ్ అయ్యే క్వాలిఫికేషన్స్ ఏజ్ మీకే ఉన్నాయండి? ఏజ్ మ్యాటర్ పక్కన పెట్టి మిగతా ఏదైనా ఉంటే మాట్లాడొచ్చు కదా. అసలే పెళ్లి కాకుండా ఇబ్బందులో ఉన్నాను. సరే కళ్యాణ్ గారు, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అండి. ఇప్పుడు ఎందుకులే రాహుల్, మేనేజర్ అఫీషియల్ గా అనౌన్స్ చేసినప్పుడు చెప్తూలే. టీం లీడ్ అయ్యాక మమ్మల్ని కూడా కొంచెం గుర్తుపెట్టుకోండి సార్. ఊరుకో రాహుల్, నేను టీం లీడ్ అయితే నువ్వు కూడా టీం లీడ్ అయినట్టే కదా. అంతే అంటారా? అంతేలే. ఇదిగో తీసుకో. గతం ఒక జ్ఞాపకం నందు, అది మంచైనా చెడైనా అలా అని గతంలో ఉండిపోలేం కదా. లైఫ్లో ముందుకెళ్ళి చూస్తే ఇవన్నీ ఫేడ్ అవుట్ అయిపోతాయి. నువ్వు అంతగా ఆలోచించి స్ట్రెస్ తీసుకోకు. నేను మర్చిపోవడానికే ట్రై చేస్తున్నా, కానీ నా వల్ల కావట్లేదు. ఎప్పుడు ఇలా 4 గోడల మధ్యలో ఉంటే ఎలా మర్చిపోతావో చెప్పు. నా మాట విని అలా పబ్కెళ్ళి 4 పెగ్గులై అంతా సెట్ అవుద్ది. ఇప్పుడైనా నవ్వవే బాబు, నీతో సంసారం చేయలేక చస్తున్నా. సర్లే నవ్వింకా. రాహుల్, ఏంటండి, పప్పు వడ్డించమంటారా? కళ్ళ ముందు అమ్మాయి ఉంటే పప్పు అంతా వింట్రా. ఏంటి? మెల్లిగా ఓకే. ఏంటండి? ఏదో ఒక మాట కలుపు. ఏదో మాట కలుపు. ఓకే ఓకే. శ్వేత గారు, యా రాహుల్. పులిహోర వడ్డించమంటారా? వద్దు రాహుల్, ఐమ్ ఫైన్. ఓకే ఓకే. ఎలా ఇచ్చా? నిన్ను ఎవడో మార్చలేరురా. ఒరే రాహుల్, ఆమె ఇష్టాలు అడుగు. సరే సరే. శ్వేత గారు, హా రాహుల్. మీకు హాట్ ఇష్టమా స్వీట్ ఇష్టమా అండి? ఏదైనా ఓకే. ఎందుకు అలా అడిగావు? అంటే ఏం లేదండి, నా రూమ్లో డీమార్ట్లో కొన్న మిక్చర్ ప్యాకెట్ ఉంది, అది ఇద్దామని మీకు. నో థ్యాంక్స్ రాహుల్. మారవరా. సారీ. అది సరే కానీ ఇంతకీ నీ ప్లాన్స్ ఏంటి ఇవాళ? ఏముంటుందండి, సాయంత్రం రూమ్కి వెళ్ళి ఐబొమ్మలో సినిమా చూసి పడుకుంటాం. ఓకే. మరి మీ ప్లాన్స్? నేను ఇంచుమించు నీలాగే
ఏదో ఒక ఓటీటీ ప్లాట్ఫామ్లో మూవీ చూసి పడుకుంటా. సో స్వీట్, మన ఇద్దరం సేమ్ పింక్. కళ్యాణ్, ఇంతకీ నీ ప్లాన్స్ ఏంటి? నేను మీలాగే, కానీ ఓటీటీ ప్లాట్ఫామ్ వేరు. ఓ రైమా. కాదు, ఆల్ట్ బాలాజీ అని కొత్తగా వచ్చింది. ఓ అయితే నాకు కూడా లింక్ షేర్ చేయండి, నేను సరేలే, చూస్తాను. చేస్తాలే. సరిపోయారు ఇద్దరు. కళ్యాణ్ గారు, శ్వేత గారు ఎందుకండి నవ్వుతూ వెళ్ళిపోయారు? నీకు లింక్ పంపిస్తా, ఇంటికి వెళ్ళి చూడు, నీకు అర్థమవుద్ది. లింకా? ఓహో, అందులో కామెడీ మూవీస్ ఉంటాయి అనుకుంటా. శ్వేత గారికి కూడా కామెడీ సినిమాలు అంటే ఇష్టం అనుకుంటా. అరే ఏంట్రా మూవీకి అని చెప్పి పబ్కి తీసుకొచ్చారు? పబ్ అని చెప్తే అష్టోనివా? నేను ఎందుకు వస్తారు? అసలే రేపు ఆఫీస్ ఉంది. అందుకే మూవీ అని లాక్ చేసి ఇక్కడ తీసుకొచ్చా. అది కాదురా. రేయ్, మా బర్త్డే పార్టీలన్నీ ఇక్కడ ఇచ్చినాం. ఇలా నీ బర్త్డే. అరే నేను మీ ఎవరి బర్త్డేకి రాలేదు కదరా. అవన్నీ కాదురా, పిలిచామా లేదా? పిలిచారు. ఇంకేంద్రా కేల్కతాం. ఇలా నీ పార్టీ, ఇది ఫిక్స్. అరే అదేదో వీకెండ్ లో ప్లాన్ చేయొచ్చు కదరా, మా ఆఫీస్ లో వాళ్ళని కూడా పిలిచేవాడిని. సరేరా, రాహుల్ గారు నెక్స్ట్ వీక్ కూడా ప్లాన్ చేద్దాం అంటున్నాడు. అందులో ఏముందిరా, చేసేద్దాం. అరే అది కాదురా. అది కాదు ఇదే కాదు అనుకుని ముందు తాగబే. చిరాకు తప్పించుకో మామా, చేస్. రే మావా, ఇప్పుడే కింద ఒక అమ్మాయిని చూసినారా, కళ్ళు జిగేలమన్నాయి. అయితే పాప మాత్రం ఫుల్ ఫైర్ మీద ఉందిరా. నువ్వు గట్టిగా వేస్తున్నట్టుంది. ఏ మూగదా? తన మాటలు వింటే నువ్వు మూగను అవుతావురా. ఆ రకంగా బూతులు మాట్లాడుతుంది. బ్రేకప్ కేసా మావా? మనకెందుకురా, మందుంది కానీ. అలాగే చేస్. చేస్. ఇంకో ఫుల్ చెప్దామా? సరే, ఇంకో ఫుల్. ఇప్పటికే ఎక్కువ తాగారా, ఇంకా చాలరా. రే, ఈడి డబ్బులతో తాగుతామని ఇందాక నేను చూస్తాను, ఎక్స్ట్రా చేస్తున్నాడు రా. అవునరా, నేను కూడా అబ్జర్వ్ చేస్తున్నా. లైట్ తీసుకో, మా బిల్ మేమే కట్టుకుంటాం. ఒరే నేను అలా ఏం అనలేదురా బాబు, తాగండి, ఎంత అవుతారు తాగండి. సరే గాని శ్వేతను ఒక అమ్మాయి గురించి చెప్పినావు కదరా, ఏమైందా మ్యాటర్? అరే చూస్తున్నారా? అరే నీ గురించి నాకు తెలుసురా, నువ్వు జస్ట్ చూడడానికి తప్ప దేనికి పనికిరావు. అయినా కానీ వీడేందిరా, మనడి ప్లేస్ లో మన ఇద్దరు ఎవరో ఒకరు ఉంటే ఏం చేస్తారా? ఈ పాటికే మ్యాటర్ అవగొట్టేసే వాళ్ళం రా. మీకు తెలుసు కదరా నాకు అలాంటివి ఇష్టం ఉండవని. ఇష్టం ఉండవా? ఈడేంద్రా ఇట్లా మాట్లాడుతుండు? అరే నిజమే మామా, మనం చూస్తే నాకు అదే అనిపిస్తుంది. డౌటే మరి. కష్టమేరా మనోడు. ఏంట్రా ఏమంటున్నాడు ఆడు? మావా నువ్వు చెప్పరా. నువ్వు చెప్పు మావా. నువ్వు చెప్పరా, కరెక్ట్గా ఉంటుంది. అంతే అంటావా? అంతే. అరేం లేదురా, మనోడు ఏమంటున్నాడు తెలుసా? ఆరుగురు పతివ్రత సినిమాలో ఫస్ట్ నైట్ సీన్ ఉంటుంది కదా, నీకు పెళ్ళయ్యాక సేమ్ సీన్ రిపీట్ అవుతుంది అంటున్నాడు. కరెక్ట్ రా.
ఈడేంది మా ఇట్లా లేపిండు. మత్తుగా ఉంది. ఉంటది, ఎందుకు ఉండదు, ఫుల్గా తాగినాక. ఇప్పుడు చెప్పండి రా, నేను మగాడిని ప్రూవ్ చేసుకోవడానికి ఏం చేయాలి? అబ్బా అంతుందా? ఎక్స్ట్రాలు వద్దురోయ్, ఏం చేయాలి చెప్పండి. అబ్బా అంతుందా? పక్కన కొడక ఎక్స్ట్రా లేకుండా ఏం చేయాలి చెప్పండి రా. అని వదిలే, నేను చెప్తా. చెప్పు. అటు చూడు. చూసా ఏంటి? చూసినావు కదా, దమ్ముంటే పోయి అమ్మాయికి ముద్దు పెట్టు, అప్పుడు నమ్ముతాం. ముద్దు పెడితే మొగడని ప్రూవ్ పెట్టేనా? బరాబర్ అయినట్టే. పెడతా బే. ఆడంగిలాగా బొగ్గ మీద ముద్దు పెట్టడం కాదు, లిప్ టు లిప్ పెట్టాలి దమ్ముంటే. గుంజాలే. పెడతా, ఇప్పుడు చూడు. పెట్టుపో. పెడతారా? పెట్టరా. సరే సరే. ఇంకా సరే బస్. హలో, ఎక్స్క్యూజ్ మీ. I am Rahul, software, 20 lakhs per year from Vijayawada. సో వాట్? అంటే మీకు ముద్దు పెట్టి అబ్బాయి పేరు తెలియపోతే బాగోదు కదా, అందుకు. వాట్? Yay!